ఇది లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేది ఫాస్టింగ్ శాంపుల్ ఇవ్వాలండి, పొద్దున్నే పొరగడుపున ఇవ్వాల్సిన శాంపుల్. సో దీనిలో ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే చాలామందికి అవగాహన ఉన్నదేనో గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్. హెచ్డిఎల్ హై డెన్సిటీ లిపోప్రోటీన్ అనేది గుడ్ కొలెస్ట్రాల్ అనమాట. గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ శాతంలో ఉండాలి, యూజువల్గా 40 పైన ఉండాలి. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు ఎల్డిఎల్, విఎల్డిఎల్, ట్రైగ్లిసరైడ్స్, ఇవన్నీ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. ఇప్పుడు ఇది పేషెంట్ ఏజ్ వైజ్ బట్టి వాళ్ళకున్న కండిషన్స్ బట్టి కూడా డిఫర్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు చాలా యంగ్ పేషెంట్ ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ 190 కంటే తక్కువ ఉంటుంది, ట్రైగ్లిసరైడ్స్ కూడా బోర్డర్లోనే ఉన్నాయని అంటే వాళ్ళకి అంటే బీపీ షుగర్లు ఏం లేవు, యంగ్ పీపుల్కి ఒక ట్రైల్ ఆఫ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఇవ్వచ్చు అండి. అంటే ఏంటంటే ఆయిలీ ఫుడ్స్, డీప్ ఫ్రైస్, హోల్ మిల్క్, మీగడ పదార్థాలు, తర్వాత నెయ్యి, స్వీట్స్, ఎక్కువ నాన్ వెజ్, రెడ్ మీట్ ఇట్లాంటివి తగ్గించమని చెప్తాము. 30 minutes వాకింగ్ కంపల్సరీ చేయాలి, అంతకంటే చేసినా పర్వాలేదు. సో ఈ డైటరీ మోడిఫికేషన్స్ చేసుకొని 2 months తర్వాత మళ్ళీ రిపీట్ ఫాస్టింగ్ శాంపిల్ లిపిడ్ ప్రొఫైల్ ఇవ్వాలి. సో అప్పుడు కంట్రోల్లో ఉన్నాయా లేదా అనేది చూస్తాం అనమాట. ఇంకో కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ ఏంటంటే ఇప్పుడు డయాబెటీస్, అండర్లైన్ హైపర్ టెన్షన్, చాలా ఏజ్ పీపుల్ ఇట్లా ఉన్నారనుకోండి, వాళ్ళ టార్గెట్స్ డిఫరెంట్ ఉంటాయి. అంటే ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ 100 కంటే తక్కువ ఉండాలన్నమాట. సో అలా డయాగ్నోస్ అయినప్పుడు కూడా లిపిడ్ ప్రొఫైల్ కూడా చేసుకోమని చెప్తాము. ఎల్డిఎల్స్, ట్రైగ్లిసరైడ్స్ ఇవన్నీ కూడా అన్కంట్రోల్డ్గా ఉంటే ఫస్ట్ ఇనీషియల్ స్టాటిన్స్, కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్స్ పెట్టి డైట్, ఎక్సర్సైజ్ ట్రైల్ ఇచ్చి అదర్ మోడిఫైబుల్ కాజెస్ అంటే ఇప్పుడు షుగర్స్ బాగా ఎక్కువైతే ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ అవుతాయి కదా. సో అలాంటి మోడిఫైబుల్ కాజెస్, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న ట్రైగ్లిసరైడ్స్ పెరగచ్చు. సో అలాంటప్పుడు థైరాయిడ్ టాబ్లెట్ ఇచ్చి ఇట్లా రివర్సిబుల్ కాజెస్ని కూడా ట్రీట్ చేసుకొని ఒక 3 months తర్వాత లిపిడ్ ప్రొఫైల్ రిపీట్ చేసుకొని రమ్మంటాము. సో దాన్ని బట్టి బేస్డ్ ఆన్ కేస్ టు కేస్ డెసిషన్స్ ఉంటాయి.